రాజాసాబ్ టీజర్ చూసారా? చూసా ఎలా అనిపించింది? అదిరిపోయింది. ఎక్సలెంట్, సూపర్. దంచేసాడు, చింపేశాడు, ఎరగ తీసాడు, చింపి ఆరేసాడు అంతే. ప్రభాస్ అన్న దాంట్లో యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ అదే అద్భుతం, అమోఘం. అంటే విభిన్నమైన క్యారెక్టర్లు, అంటే పంచితో, గుంగీతో, డ్రాయర్తో, కోట్ వేసుకుని, ఇంకా రకరకాలుగా సూట్లు వేసుకుంటాడు, బెల్ట్ వేస్తాడు. అసలు ఏం అర్థం అవ్వట్లే. ముసలోడ్లాగా చేస్తాడు, కుర్రోడ్లాగా చేస్తాడు, లవర్ బాయ్, రొమాన్సు, డ్యాన్సులు చేస్తాడు, ఫైట్లు వేస్తాడు. ఏం అర్థం అవ్వట్లే అసలు. అసలు రాజాసాబ్ సినిమాలు అతను చేసి యాక్టింగు ఇది వరకు అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క. దేనికంటే ఈ సినిమాలో హర్రర్ అన్నమాట, కామెడీ, రొమాన్సు, డైలాగులు, ఫైట్లు, యాక్టింగు, మధ్యలో పేదవాళ్ళ కోసం, నాలాంటి పేదవాళ్ళ కోసం మధ్యలో అట్లా రకరకాలుగా విభిన్నమైన క్యారెక్టర్లు చేసి, రకరకాల వేషాల్లో కొట్టి, అయినా డైలాగులు కొట్టి, డ్యాన్సులు వేసి ఆ రొమాన్స్ చేస్తున్నాడు. అబ్బా, రొమాన్స్ అయితే బీజిఎం ఎలా అనిపించింది? ఇంకా బీజిఎం అయితే ఇంకా చిన్న పిల్లకాయలు అందరూ ఇంకా భయపడిపోయి, ఇంకా ఎందుకు ఇంకా దాంకునేస్తున్నారు. ఎక్కడో అక్కడ పిల్లకాయలు అయితే దాంకునేస్తారు, పెద్దోళ్ళు అయితే బయటపోతున్నారు. ఆడవాళ్ళు అయితే చెప్పలే. ఇంకా ఆడవాళ్ళు అయితే అసలు ఇల్లు దాటి బాత్రూమ్ దాటి రావట్లే, ఎక్కడికి బయటికి, భయానికి. కాబట్టి ఏంటంటే ఈ బీజిఎం ఇంకా భయం అన్నమాట. నాకు కూడా రాత్రిపూట ఒక్కనే బయట రావాలంటే భయం వేసిపోతుంది. ఇది వచ్చేస్తుంది భయం. వింటేజ్ లుక్ కనిపించిందా మరి ప్రభాస్ గారిలో? కనిపించింది. అవే పాస్ సినిమా అంటే అదే బుజ్జిగాడు, ఇంకా పాస్ సినిమాలు, ఇంకా అవన్నీ పాస్ సినిమాలాగా మళ్ళీ ఇది రావడం. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఏక్ నిరించనని రకరకాలుగా అనమాట. ఇంకా ఆ సినిమాలన్నీ మళ్ళీ చూస్తున్నట్టు ఉంది. అంటే మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ లవ్ సీన్లు కావాలి, అంతే కదా. లవ్ సీన్లు, కొద్దిగా రొమాంటిక్ సీన్లు కావాలి. అవును కదా. అంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారిని ఫైట్ సీన్స్ అవే ఎక్కువగా చూసారు కదా. అవునవును. మరి ఇది ఏ జోనర్ లో ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇదైతే ఇంకా ఇదొక హర్రరు, ఇదొక రొమాన్సు, ఇదొక కామెడీ, ఎంటర్టైన్మెంటు, థ్రిల్లరు, కమర్షియల్, మధ్యలో అటే పోతుంది. ఒక్కసారిగా అటే డౌన్ అయిపోతాం. మధ్యలో సడన్ గా షేక్ అయిపోతారు అందరూ, మళ్ళీ సరళంగా కూల్ అయిపోతారు. ఇప్పుడు December 5th థియేటర్ లో ఎలా ఉండబోతుంది మరి? ఇంకా December 5th థియేటర్లు అయితే థియేటర్లు అని పేరుపోతాయి, దద్దరు వెళ్ళిపోతాయి, థియేటర్లు నాశనం అయిపోతాయి, జనాలు చచ్చిపోతారు. అంటే ఏమనంటే సినిమా చూసి. రాజాసాబ్ టీజర్ చూసారా? చూసా. ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అంటే ఆ పోస్టర్ లోని, టీజర్ లోని బీజిఎం అదంతా ఎలా అనిపించింది మీకు? అన్నీ చాలా బాగున్నాయి, సూపర్గా ఉంది. ఆ డైలాగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? డైలాగులు అయితే చాలా బాగున్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగులు అన్నీ బాగున్నాయి, సినిమాలో డైలాగులు అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది సినిమా. అంటే ఒక ఏక్ నిరంజన్, ఒక బుజ్జిగాడు అలా చూస్తున్నట్టు ఉంటుందేమో ఈ మూవీ అని అందరూ అంటున్నారు. మరి మీరేమంటారు? చాలా బాగున్నాయి. సో ప్రభాస్ అన్న సినిమాలు అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అన్నీ బాగుంటాయి సినిమాలు, చాలా బాగున్నాయి. నేను అన్ని సినిమాలన్నీ చూస్తా. సో ప్రభాస్ది, సో మాది ఒకటే విలేజ్, మాది భీమవరమే. సో చాలా బాగుంటాయి సినిమాలు. వింటేజ్ లా కనిపించారా మరి ప్రభాస్ గారు? నాకు కనిపించారు, టూ టైమ్స్ చూసా. డైరెక్షన్ ఎలా అనిపించింది మారుతి గారిది? చాలా బాగుంటుంది డైరెక్షన్, సూపర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన రేంజ్కి ఇది కాదు, ఇంకా తీయాలి అంటే ప్రభాస్ గారితో సినిమా చేస్తారు, చాలా గ్రేట్ మారుతి గారు ఇలా అంటున్నారు. మరి మీరేమంటారు దీని గురించి? ప్రభాస్ గారితో సినిమా తీస్తే ఏ హీరోని తీసినా కూడా సినిమా చాలా హిట్ అవుద్ది. అంటే ప్రభాస్ గారికి ఉన్న లెవెల్ వేరే కదా. సో ఈయనకి ఒప్పుకోవడం ఈ డైరెక్షన్లో అనేది అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? చాలా బాగుంటుంది మేడం, ఏ సినిమా అయినా డైరెక్షన్ అయినా బాగుంటుంది. సో ఒక మాటలో చెప్పాలి అంటే ప్రభాస్ గురించి మీరు ఏం మాట్లాడతారు? అసలు సినిమా ఫీల్డ్లో ప్రభాస్ ఉన్న అంత అందమైన హీరో అంటే ఎవరు లేరు, ప్రభాస్ అన్నే. మరి December 5th రాజ్యసభ అయితే థియేటర్లో వస్తుంది. సో మరి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? సినిమా అయితే చాలా బాగుంటుంది. సినిమా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? సుమారు ఒక 1000 కోట్లు. 1000 కోట్లు వస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే అన్ని హర్రర్లో కానీ అలా ఉన్నాయి, రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే మూవీస్ అన్ని ప్రభాస్ గారివి. సో ఈ మూవీ ఏ జోనర్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు తెలియదు, హర్రరా, థ్రిల్లరా, లేదంటే అన్ని కలిపా? సో మీకు ఎలా ఉండబోతుందని అనిపిస్తుంది? టీజర్లో మీకు ఏం కనిపించింది? మేబీ హర్రర్ అవ్వచ్చు.